మన ఏలూరు నగరంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన ఫ్లాష్ టీం 2004లో ఫిబ్రవరి 16న ఈ ఫ్లాష్ ప్రస్థానం ప్రారంభమైంది. దానిలో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన చిన్నపిల్లలకు బేబీ కిట్స్ పంపిణీ చేయడం కానీ, లేదా ఏలూరు నగరంలోని వృద్ధులకు సుమారుగా 8600 మంది వృద్ధులకు చేతికారులు ఉచితంగా పంపిణీ చేయడం కానీ, మరణించిన వారి మృతదేహాలకు సుమారుగా 13,000 మందికి ఫ్రీజర్ బాక్సులను ఉచితంగా ఇవ్వడం కానీ, అలాగే మరణించిన వారి మృతదేహాలను సుమారుగా 14,600 మంది మృతదేహాలను శ్మశాన వాటికలకు తరలించడం కానీ, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను మన ఫ్లాష్ టీం 22 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నది. దానిలో భాగంగానే మరి ప్రతి సంవత్సరం కూడా ఫ్రెండ్షిప్ డే రోజున స్మరణోత్సవం అనే ఒక పవిత్ర కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎవరైతే మన స్నేహితులు ఉంటారో మన స్నేహితులను, మన తల్లిదండ్రులను, అలాగే మన పూర్వీకులను స్మరించుకోవాలనే గొప్ప సంకల్పంతో మరి ఫ్లాష్ టీం స్మరణోత్సవం అనే ఒక పవిత్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే మరి ఈ సంవత్సరం ఆగస్టు 2న మన ఏలూరు నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద ఆ స్మరణోత్సవం అనే పవిత్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ స్మరణోత్సవ కార్యక్రమం రోజున ఏలూరు నగరానికి ఎంతో అవసరమైన అధునాతనమైన ఐసీయూ అంబులెన్స్ని ఏలూరు సమాజానికి అంకితం ఇవ్వాలని, అలాగే 5,000 మంది సేవాభావులందరినీ ఈ 1000 రూపాయల సింపుల్ కాంట్రిబ్యూషన్తో మన ఈ పవిత్ర కార్యక్రమంలో పాత్రదారులు చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారి చేత QR కోడ్ని ప్రారంభించుకోవడం, ఆ తర్వాత మన ఫ్లాష్ ఆఫీస్ వద్దే శిబిరాన్ని ప్రారంభించుకోవడం, అలాగే దానిలో భాగంగానే ఈ జైహో సేవ కూడా మొబైల్ శిబిరాన్ని కూడా ఏలూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మొబైల్ శిబిరాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరినీ కూడా దీంట్లో పాత్రదారులు చేయాలని, మనం చేసుకోబోయే స్వర్ణోత్సవ కార్యక్రమంలో పూర్తిగా 5,000 మంది కంట్రిబ్యూషన్ చేత 1000 రూపాయల సింపుల్ కాంట్రిబ్యూషన్ని చేసి వాళ్ళందరినీ దీంట్లో పాత్రదారులు చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ఏలూరు నగరంలోని ఎన్నో సెక్టార్స్ వారిని కూడా వివిధ కార్యక్రమాల ద్వారా వివిధ మీటింగ్లలో వాళ్ళని కలవడం జరిగింది. ఏలూరులోని ఆల్రౌండర్స్ వాకర్స్తో, అలాగే ఆటో యూనియన్ సోదరులతో, అలాగే కూరగాయ వర్తక సంఘం వారితో, అలాగే ఉద్యోగ సంఘాల వారితో, ఇలాగ అనేక సంఘాల వారితో కూడా మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది. అందరినీ కూడా దీంట్లో పాత్రదారులు చేయాలనే ఆలోచనతో ఇలా అన్ని సెక్టార్ల వారిని టచ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఈరోజు మన కూరగాయల మార్కెట్ వద్ద కూడా ఈ మొబైల్ శిబిరం ద్వారా అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో కంట్రిబ్యూషన్ అందరూ ఎవరైనా ఈ 1000 రూపాయల కంట్రిబ్యూషన్ చేస్తే వారిని కూడా పాత్రదారులు చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ఆగస్టు 2న జరగబోయే స్మరణోత్సవమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఈ 5,000 కుటుంబాలతో స్మరణోత్సవం పవిత్ర కార్యక్రమం జరుపుకోవాలని, ఆ కార్యక్రమంలో 5,000 కుటుంబాలు పాత్రదారులు కావాలని అందరికీ తెలియజేస్తూ ఫ్లాష్ టీం ఫ్లాష్ ఫర్ ఏ కాజ్, ప్రాణరక్షణలో నేను కూడా అనే నినాదంతో ఏలూరు నగరంలో గత కొన్ని నెలలుగా మన ఈ స్మరణోత్సవం అనే కార్యక్రమాల కోసం అన్ని సెక్టార్ వారిని కలవడం జరుగుతుంది. 5,000 మంది సేవాభావులందరినీ 1000 రూపాయల సింపుల్ కాంట్రిబ్యూషన్తో ఈ పవిత్ర కార్యక్రమం రోజున ఏలూరు నగరానికి ఎంతో అవసరమైన అధునాతనమైన ఐసీయూ అంబులెన్స్ని ఏలూరు నగరానికి అంకితం ఇవ్వాలనే సంకల్పంతో సేవాభావులందరినీ కూడా 1000 రూపాయల సింపుల్ కాంట్రిబ్యూషన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఏ సేవాభావులందరూ కూడా ఈ చేసే 1000 రూపాయల సింపుల్ కాంట్రిబ్యూషన్తో ప్రతిరోజు కూడా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని, ప్రాణరక్షణలో నేను సైతం అనే అందరినీ కూడా దీంట్లో బాగా పాత్రదారులు చేయాలనే ఆలోచనతోనే ఈ సేవాభావులందరినీ 1000 రూపాయల కాంట్రిబ్యూషన్ అడగడం జరుగుతుంది.